వింత ప్రశ్న. ఒక రాజ్యంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. రాజభవనం గుమ్మం దగ్గరికి ప్రతి ఉదయం ఒకే మనిషి వచ్చి రాజును చూడకుండా తిరిగి వెళ్ళిపోయేవాడు. అతని చేతిలో ఎప్పుడూ ఒక ఖాళీ సంచి ఉండేది. మొదటి రోజు కాపలాదారులు పట్టించుకోలేదు. రెండో రోజు కూడా అలాగే వచ్చాడు. మూడో రోజు రాజుకు విషయం తెలిసింది. అతను ఎవరు? ప్రతిరోజు ఖాళీ సంచితో వచ్చి ఎందుకు వెళ్తున్నాడు అని రాజు అడిగాడు. కాపలాదారులు, మహారాజా, అడిగితే ఏమీ చెప్పడు, నా పని పూర్తయింది అని మాత్రమే అంటాడు అన్నారు. రాజుకు అనుమానం వచ్చింది. మరుసటి రోజు ఆ మనిషి గుమ్మం దగ్గరకు రాగానే రాజు వేషం మార్చుకుని స్వయంగా బయటకు వెళ్ళాడు. నీ సంచిలో ఏముంది అని అడిగాడు. అతను సంచిని తెరిచి చూపించాడు. అందులో ఏమీ లేదు. రాజు ఆశ్చర్యపోయాడు. ఖాళీ సంచితో ప్రతిరోజు రాజభవనానికి రావడం ఏంటి అని అడిగాడు. ఆ మనిషి నవ్వి, మహారాజు నన్ను అడిగితేనే చెబుతాను అన్నాడు. రాజు వెంటనే తన అసలు రూపం బయటపెట్టి, నేనే రాజును, ఇప్పుడు చెప్పు అన్నాడు. అతను మాత్రం నమస్కరించి, అయితే మీరు నాతో ఒక ఆట ఆడాలి అన్నాడు. రాజుకు కోపం రావాల్సింది పోయి ఆసక్తి కలిగింది. రేపు ఉదయం మీరు మీ భవనంలో ఉన్న వాళ్ళందరికీ ఒక ప్రశ్న అడగాలి. నిన్న రాత్రి రాజభవనంలో ఏ వస్తువు కనిపించలేదు అని. వాళ్ళు చెప్పే సమాధానాలు నాకు చెప్పండి. అప్పుడు నా సంచి ఎందుకు ఖాళీగా ఉందో చెబుతాను అన్నాడు. రాజుకు ఆ మాట ఇంకా వింతగా అనిపించింది. అయినా ఒప్పుకున్నాడు. మరుసటి రోజు మంత్రులు, సైనికులు, సేవకులు, వంటవాళ్ళు అందరినీ పిలిచి అదే ప్రశ్న అడిగాడు. ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పారు. వెండి కప్పు కనిపించలేదు, రాజు కత్తి కనిపించలేదు, ఒక దీపం కనిపించలేదు. చివరికి రాజు అడిగాడు, ఇంకెవరైనా ఏదైనా చెప్పగలరా? అప్పుడు రాజభవనంలోని ఒక వృద్ధ సేవకుడు ముందుకొచ్చి, మహారాజా, నిన్న రాత్రి మీ కోపం కనిపించలేదు అన్నాడు. సభ మొత్తం నిశ్శబ్దమైంది. రాజు ఆశ్చర్యపోయాడు. అదేంటి అని అడిగాడు. సేవకుడు, నిన్న ఒక పనివాడు తప్పు చేశాడు. సాధారణంగా మీరు కోపంతో శిక్షిస్తారు, కానీ నిన్న మీరు అతన్ని క్షమించారు. అందుకే నిన్న రాత్రి ఈ రాజభవనంలో మీ కోపం కనిపించలేదు అన్నాడు. రాజు ఆ మాట విని నవ్వాడు. వెంటనే ఆ ఖాళీ సంచితో వచ్చిన మనిషిని పిలిపించాడు. ఇప్పుడు నీ రహస్యం చెప్పు అన్నాడు. అతను సంచిని రాజు ముందు ఉంచి, మహారాజా, ఈ సంచిలో నేను ఏమీ తీసుకురాను. ప్రతిరోజు రాజభవనం నుంచి కనిపించకుండా పోయే ఒక వస్తువును వెతుకుతాను. అది బంగారం కాదు, వెండి కాదు, మనుషుల మంచితనం. ఒకరోజు ఎవరో దొంగతనం చేస్తే నిజాయితీ కనిపించదు. ఒకరోజు ఎవరో అబద్ధం చెబితే నమ్మకం కనిపించదు. ఒకరోజు ఎవరో కోపాన్ని అదుపు చేసుకుంటే కోపం కనిపించదు. నేను ప్రతిరోజు ఏది కనిపించకుండా పోయిందో తెలుసుకోవడానికి వస్తాను అన్నాడు. రాజు అతన్ని చూసి, అయితే నీ సంచి ఎందుకు ఖాళీగా ఉంటుంది అని అడిగాడు. అతను నవ్వి, ఎందుకంటే మనుషుల యొక్క మంచితనాన్ని సంచిలో పెట్టుకుని తీసుకెళ్ళలేం మహారాజా. అది కనిపించినప్పుడు గుర్తించాలి, కనిపించినప్పుడు వెతకాలి అన్నాడు. రాజుకు ఆ మాట నచ్చింది. కానీ వెంటనే అతనికి మరో అనుమానం వచ్చింది. నువ్వు ఈ రాజభవనంలోనే ఎందుకు వెతుకుతున్నావు? మొత్తం రాజ్యంలో వెతకచ్చు కదా అని అడిగాడు. ఆ మనిషి కాసేపు మౌనంగా ఉండి, మొదట రాజభవనంలోనే మంచితనం ఉందో లేదో తెలుసుకోవాలి కదా మహారాజా. రాజు దగ్గర అది లేకపోతే ప్రజల దగ్గర ఉందా లేదా అని వెతకడం వల్ల ప్రయోజనం ఏముంది అన్నాడు. సభలో ఉన్న వాళ్ళంతా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. రాజు మాత్రం పెద్దగా నవ్వాడు. నన్ను పరీక్షించడానికి వచ్చావా అని అడిగాడు. అతను, లేదు మహారాజా, మీరే మిమ్మల్ని
మీరు పరీక్షించుకునేలా చేశాను అన్నాడు. ఆ రోజు నుంచి రాజు ఒక కొత్త నియమం పెట్టాడు. ప్రతిరోజు రాత్రి సభ ముగిసే ముందు ఒక ప్రశ్న అడిగేవాడు. ఈరోజు మన రాజ్యంలో ఏ మంచి విషయం కనిపించింది అని అడిగేవాడు. ఎవరో ఒకరు నిజాయితీగా తిరిగి ఇచ్చిన వస్తువు గురించి చెప్పేవారు. ఇంకొకరు ఎవరో చేసిన సహాయం గురించి చెప్పేవారు. మరొకరు కోపాన్ని అదుపు చేసుకున్న మనిషి గురించి చెప్పేవారు. రాజు అర్థం చేసుకున్నాడు. మంచి పనులు పెద్దవిగా ఉండాల్సిన అవసరం లేదు. వాటిని గుర్తించే మనసు ఉండాలి. కొన్ని రోజుల తర్వాత ఆ ఖాళీ సంచితో వచ్చిన మనిషి కనిపించలేదు. రాజు అతని కోసం వెతికించాడు. చివరకు అతను రాజభవనం గుమ్మం దగ్గరే కూర్చుని ఉన్నాడని తెలిసింది. రాజు స్వయంగా అతని దగ్గరకు వెళ్ళి, ఇక ఎందుకు రావడం లేదు అని అడిగాడు. అతను సంచిని చూపించి, ఇప్పుడు నా పని అయిపోయింది మహారాజా అన్నాడు. ఎలా అని రాజు అడిగాడు. అతను నవ్వి, ఇప్పుడు నేను ఖాళీ సంచితో వచ్చినా మీరు ప్రతిరోజు దానిలో ఒక మంచి పని నింపుతున్నారు. ఇక నేను వెతకాల్సిన అవసరం లేదు అన్నాడు. నీతి: మనం తప్పులు వెతకడానికి ఎంత సమయం కేటాయిస్తామో మంచిని వెతకడానికి కూడా అంతే సమయం కేటాయించాలి. ఎందుకంటే మంచి పనులు శబ్దం చేయవు. వాటిని గుర్తించే మనసు ఉన్నప్పుడే అవి కనిపిస్తాయి. మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.